హలో గుడ్ మార్నింగ్ గైస్, దిస్ ఈజ్ కాదర్. సో నిన్న మార్కెట్ వచ్చేసి నెగిటివ్లో క్లోజ్ అయింది. ఇటు కొంచెం అప్ సైడ్ వెళ్ళి దాని రివర్స్ వచ్చింది. మనకు అనుకున్నట్టే కొంచెం మార్కెట్ కొంచెం నడిచింది కానీ మనం రాంగ్ ప్లేస్లో ట్రేడ్ తీసుకున్నాం. దానివల్ల అస్సలు హిట్ అయింది. సో అగైన్ మార్కెట్ వచ్చేసి 200 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ చూడండి 56,000 మనకి సపోర్ట్ తీసుకుని మార్కెట్ క్లోజ్ అయితే ఇక్కడ ర్యాండమ్ బయర్స్ వస్తారు. కొంతమంది బయర్స్ తీసుకోరు బయింగ్ సైడ్, ఎందుకంటే రిస్క్ వాళ్ళకి నెగిటివ్ కనిపిస్తుంది. సో మోస్ట్లీ ఇక్కడ సెల్లర్స్ రిస్క్ తీసుకుంటారు. అగైన్ గ్యాప్ అప్ అయింది కాబట్టి వీళ్ళు ఇక్కడ కొద్ది గొప్ప బయర్స్ ట్రాప్ అవుతారు. ఇప్పుడు ఇక్కడ బయర్స్ తీసుకునే వాళ్ళు ఇక్కడ సెల్లింగ్ తీసుకుంటారని మనం అగైన్ బయింగ్ సైడ్ తీసుకోకూడదు. ఒకవేళ అగైన్ బయింగ్ వచ్చినా కూడా ఇట్లా డౌన్ సైడ్ రాదు, కంటిన్యూ కొంచెం అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. ఒకవేళ నెగిటివ్ ఉంటే మార్కెట్ కంటిన్యూ డౌన్ సైడ్ వెళ్ళిద్ది. సో మ్యాక్స్ నేను నెగిటివ్ ట్రేడ్ చూస్తున్నా. ఒకవేళ బయింగ్ వస్తే కంటిన్యూ బయింగ్ ట్రేడ్ వెళ్ళిపోయిద్ది. మనకి బయింగ్ సైడ్ చూద్దాం, లేకపోతే నెగిటివ్లో వస్తే మాత్రం సెల్లింగ్ ట్రేడ్ చూడాల్సిందే. మనం దాన్ని పాజిటివ్ కింద మనం చూడలేం. ఓ మూమెంట్ అప్పుడు అప్ సైడ్ అయితే రాకూడదు, వస్తే మాత్రం అది బయింగ్ వెళ్ళే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మనకి. ఎందుకంటే ప్రీవియస్ చూడండి అప్ సైడ్ వెళ్ళి డౌన్ సైడ్ వచ్చింది. దాని ముందు చార్ట్ కూడా చూడండి, దాని ముందు చార్ట్ కూడా మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అప్ సైడ్ వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ వచ్చింది, బ్రేక్అవుట్ ఇచ్చి. సేమ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, అప్ సైడ్ వెళ్ళి డౌన్ సైడ్ వచ్చింది. అగైన్ మళ్ళీ గ్యాప్ డౌన్ అప్ సైడ్ వెళ్ళి డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ లేదు. సో కంటిన్యూస్ సెల్లింగ్ వెళ్ళాలి, లేకపోతే బయింగ్ వెళ్ళాలి. సో ఇది వాళ్ళ అనాలిసిస్. ఇది చూద్దాం మార్కెట్ ఓపెన్ అయ్యాక క్యాండిల్స్ ఎలా ఫామ్ అవుతుంది, దాన్ని బట్టి ట్రేడ్ తీసుకుందాం మనం. హలో గైస్, ఇప్పుడే మనం ఒక బయింగ్ ట్రేడ్ తీసుకున్నాం ఇమీడియట్లీ మనం. సో మార్కెట్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, కానీ ఇక్కడ రిజిస్టెన్స్ తీసుకుని అయితే మార్కెట్ పడదు. నేను కూడా మార్కెట్ రిజిస్టెన్స్ తీసుకుని డౌన్ సైడ్ బ్రేక్ అయింది. సో ఇక్కడ ఈ రిజెక్ట్లో సెల్లర్స్ యాక్టివేట్ ఉంటారు, వాళ్ళ ఎస్ఎల్స్ మనకి దీని ఇక్కడ వరకు దొరుకుతాయి. సో ఈ వరకు మనకు ట్రేడ్ దొరకవచ్చు, ఈ వరకు వెళ్ళొచ్చు మార్కెట్. దాని తర్వాత చెప్పలేము, మనం డౌన్ సైడ్ వచ్చి కన్సిడర్ మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంది. సో వెయిట్ చేద్దాం, భయంగా వెళ్ళాలి. వెళ్తుంది ఉందాం, ఇక మంచి ప్రాఫిట్ బుక్ చేద్దాం. ఇలా ట్రేడ్ కూడా కరెక్ట్ టైంలో తీసుకున్నాం, వెయిట్ చేద్దాం. ఇప్పుడే లాస్ట్ బుక్ చేసినామండి మనం. సో మనకి ఆగలేదు, క్వాంటిటీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. మేబీ ఇమీడియట్లీ ప్రాఫిట్ బుక్ చేసేద్దాం అనుకొని నిన్నటి లాస్ మొన్నటి లాస్ కొంచెం కవర్ చేద్దాం అన్నట్టు ఇమీడియట్లీ తీసుకున్నా. క్వాంటిటీ ఎమ్మటెమ్మటి యాడ్ చేసా. 2,300 దగ్గర ఎగ్జిట్ అయ్యా. ఇదిగోండి బయింగ్ సెల్లింగ్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వచ్చే క్వాంటిటీ. మేబీ మార్కెట్ ఇమీడియట్లీ బ్రేక్ అవుద్దని. సో ఏం లేదు, మన రూల్స్ ఫాలో అవ్వట్లే, అంతే. లాస్ట్లో వెళ్ళిపోతున్నాం. చూడండి బ్రేక్ అయింది మంచి. కానీ మనకి దీంట్లో మూమెంట్ లేదు, ప్రీమియమ్స్లో. స్పాట్ మంచి మూమెంట్ వస్తుంది, భయంగా వెళ్ళిద్ది ఇది. సో మనం మిస్టేక్స్ చేస్తున్నాం అంతే. ఇది మనకు కావాలని చేస్తున్న మిస్టేక్స్కి మార్కెట్ని మనం చెప్పలేం. ఇది నేను కావాలని చేసుకున్నది. సో తెలిసి చేస్తున్నా తెలియకుండా చేస్తున్నా అర్థం కావట్లేదు, కానీ రూల్స్ అస్సలు ఫాలో అవ్వట్లేదు నేను. మొన్నటి వరకు పేపర్ ట్రేడింగ్లో మంచిగా ఫాలో అయ్యేటండి రూల్స్. ఈ లైవ్ అకౌంట్ వచ్చాక తొందరగా సంపాదిద్దాం, తొందరగా ఇచ్చేద్దాం అన్నట్టు ఇదే థాట్లో ఉంటుంది నా మైండ్. మేబీ దానివల్ల ఇట్లా మిస్టేక్ చేస్తున్నా. ఆ థాట్స్ రిమూవ్ చేసినప్పుడే మనం ప్రాఫిట్లోకి వస్తాం. సో ఇదండి బ్లైండ్ మిస్టేక్స్, మనకు కావాలని చేసుకున్న మిస్టేక్స్తో లాస్లు చేసుకోవడం అంటే ఇదే. మన ఈగోని తీసుకొని క్వాంటిటీ యాడ్ చేసుకొని, సో ఒక నూబ్ ట్రేడర్, ఒక గ్యాంబ్లింగ్ ట్రేడర్ లెక్క ట్రేడ్ తీసుకోవడం అంటే దీన్నే అంటారు. దానివల్ల ఇట్లా లాస్లు అవుతూ ఉంటాయి. స్పాట్ మంచిగా వెళ్తుంది, ప్రీమియమ్స్ ఇంకా సైడ్ వేస్లో ఉంది. మన ప్రీమియమ్స్ అసలు మూవ్ అవ్వట్లేదు. ఇలాంటి ప్రీమియమ్స్లు ఉన్నా కూడా రిస్క్ ఎక్కువే.
వెళ్ళిద్ది మార్కెట్ అయితే రావాలి, మళ్ళీ ఎప్పుడు బ్రేక్ అయితే ఇచ్చిద్దాం అని తెలియదులే కానీ ఇట్లా వెళ్తే మాత్రం ప్రాఫిట్ బుక్ చేయాలి. ఇమీడియట్లీ వెళ్తే నేను ఇమీడియట్ ఎక్స్పెక్ట్ చేశాను నేను. సో ఇదండి ఇవాళ అనాలిసిస్. వెళ్ళాలి ఇక్కడ వరకు వచ్చి ఛాన్సెస్ ఉంది. మ్యాక్స్ ఇక్కడ వరకు వచ్చి దెన్ డౌన్ సైడ్ అయితే మేబీ సైడ్ వేస్ ఉండొచ్చు. ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ కన్సల్టేట్ తీసుకుని ఉండొచ్చు. టోటల్ అప్ సైడ్ కూడా చెప్పలేము మనం, అంత స్ట్రెంత్ నాకు అనిపించట్లేదు టోటల్గా వెళ్ళి అంత స్ట్రెంత్. సో ఇక్కడ వరకు వెళ్ళి కన్సల్టేట్ అయ్యిద్ది అనుకుంటా, బయింగ్ సెల్లింగ్